సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. Infrastructure Corporation, INC Department, Industry and Commerce, Government of Andhra Pradesh, MSME, DC Government of Andhra Pradesh నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ MSME గ్రోత్ సమిట్ 2026. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. గౌరవ మంత్రి వర్యులు ఇండస్ట్రీస్ మరియు కామర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు MSME ఎంటర్ప్రైజెస్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి స్వాగతం. గౌరవ మంత్రి వర్యులు సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్, సచివాలయం మరియు విలేజ్ వాలంటీర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వర్ గారికి స్వాగతం. గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేసినేని శివనాథ్ చిన్ని గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ చైర్మన్ గారు APIIC గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ రామరాజు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ చైర్మన్ గారు ఆంధ్రప్రదేశ్ MSME DC గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ శివశంకర్ రావు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ INC గౌరవనీయులు శ్రీ డాక్టర్ N యువరాజ్ IAS గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ MSME గ్రోత్ సమిట్ 2026. మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనా గీతంతో మనం అందరం కూడా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్థానంలో లేచి నుంచోవలసిందిగా కోరుతున్నాం. మే రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రైజ్ ఫర్ మా తెలుగు తల్లి. కదలిపోతుంటేను విరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెనుగు తల్లికి మల్లెపూదండ మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి గుహల అపురూప శిల్పాలు, యాగయ్య గొంతులో తారాడు నాదాలు, చిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా. రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి, ఆచవుల రింగమని మారు మ్రోగేదాకా, ఆచవుల రింగమని మారు మ్రోగేదాకా. నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, 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 జై తెలుగు తల్లి. జై తెలుగు తల్లి. ధన్యవాదములు. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ MSME గ్రోత్ సమిట్ 2026. ఇప్పుడు మన గౌరవ మంత్రి వర్యులు MSME ఎంటర్ప్రైజెస్ మరియు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారిని స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం.
వేదిక పైన ఆసీనులైన ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ సారథి మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నా మంత్రివర్గ సహచరులకు, గౌరవ పార్లమెంటరీ సభ్యులకు, శాసనసభ సభ్యులకు, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులకు, మరి అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు, దేశ ఆర్థిక రథచక్రాన్ని నడిపిస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమ సంఘ ప్రతినిధులకు, మరి అలాగే రాష్ట్ర ప్రగతిని వెన్నుముక్కలా నిలిచి మైక్రో, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్ని వ్యాపారస్తులకు, పొదుపు నుంచి పారిశ్రామికలుగా ఎదుగుతున్నటువంటి మహిళా సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి 5 నిమిషాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఏ రకమైనటువంటి వెసులుబాటు, ఏ రకమైనటువంటి ఇకో సిస్టమ్ తయారు చేయాలన్న దాని మీద ప్రధానంగానే చెప్పబోతున్నాను. మనందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎప్పుడు కష్టకాలంలో వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో మన రాష్ట్రం ప్రగతిపాటు పడుతుంది. ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఐటీ ప్రొఫెషనల్గా గడిచిన 2 సంవత్సరాలుగా నేను దగ్గరుండి ప్రభుత్వాన్ని చూస్తున్నాను. సుమారు 95 నుంచి 2004 వరకు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎంప్లాయీస్ కూడా శాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మన ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో తీసుకెళ్లడమే కాకుండా నాలాంటి ఐటీ వ్యక్తులకి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రపంచ స్థాయికి వెళ్లే దశగా మాకు అంత ఇకో సిస్టమ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. మరి అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత మరో సంక్షోభం మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత సన్ రైజ్ స్టేట్ అని నామకరణం చేసి ఒక మంచి ఇకో సిస్టమ్ ఈ ప్రాంతానికి రావాలి, ఉపాధి అవకాశాలు మన రాష్ట్రానికి తీసుకురావాలి, యువతకు భవిష్యత్తు కల్పించాలని ఒక ఆలోచనతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఎంతో మందికి పారిశ్రామికవేత్తల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి అతి తక్కువ కాలంలో కూడా వాళ్ళని గ్రౌండ్ చేయడం కూడా జరిగింది. దురదృష్టకరం, గత ప్రభుత్వం వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టడమే కాకుండా వస్తానంలో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇకో సిస్టమ్ పారిశ్రామికవేత్తలకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మనకు అలవర్చాలి. అదే కాకుండా ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కూడా ఒక ఇకో సిస్టమ్ తయారు చేయాలని అనేక విధానాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వచ్చేసరికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ 175 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా, శాసనసభ నియోజకవర్గంలో కూడా పెట్టాలని ఒక ప్రతిపాదనతో 100 పార్కులు ఆల్రెడీ గ్రౌండ్ చేశాము. అందులో 19 పార్క్స్ ఇనాగ్రేట్ చేసి ఆల్రెడీ అప్లికేషన్స్ ప్రాసెస్ అయ్యి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి ఈ రోజు కూడా 38 పార్కులు కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నాము. అదే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీతో ప్రైవేట్ పార్క్స్ ని డెవలప్ చేయడం కూడా ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఒక ప్రైవేట్ ల్యాండ్ ఓనర్ వాళ్ళ ఇండస్ట్రీ పార్క్ డెవలప్